హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ వీడియో వచ్చేసరికి ఒక వ్లాగ్ అండి, కంప్లీట్ వ్లాగ్. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయ్యింది. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఉంటుంది, ప్రతి వీడియోలో మోస్ట్లీ ఉంటుంది. బోర్ అయి ఉంటారు. అయినా సరే పిల్లలు ఉండేటప్పుడు, అంటే చిన్న పిల్లలు ఉంటే ఇంకా మోస్ట్లీ ఇడ్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కూడా అదే తినేస్తాము, వేరే వేరే చేసుకోకుండా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇఫ్ ఎనీ సజెషన్స్ కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. సో ఇది తట్టే ఇడ్లీ అంటారు. అంటే ఇక్కడ నార్మల్ ఇడ్లీ స్టాండ్ కూడా ఉంది, అండ్ ఇది కూడా ఉంది తట్టే ఇడ్లీదు స్టాండ్. సో ఇదే ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. నాకు ఈజీగా క్లీనింగ్కి అది బాగుంది, అండ్ తొందరగా ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్కరికి ఇచ్చేస్తే ఈజీగా అయిపోతుంది పని. సో ఎక్కువైతే ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఇది బొబ్బట్టు. సో మన సైడ్ ఇంకా బొబ్బట్టు అంటారు కదా, సో ఇది ఫ్రెష్గా నైట్ 12 o'clockకి చేసాము. చేశారు ఆంటీ వాళ్ళు. సత్యనారాయణ వ్రతం ఉందన్నమాట ఈరోజు పూజ. ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు హౌస్ కట్టించి 1 year అయింది. సో పూజ చేస్తున్నారు, పూజ చేయించుకుంటున్నారు. సో ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అంటే కుకింగ్ అంతా వాళ్ళే చేస్తే నేను కూడా హెల్ప్ చేశాను. ఇంకా నైట్ తినమని ఇచ్చారు అప్పటికప్పుడు, ఇంకా అప్పుడే ఫుడ్ అయిందని ఇంకా తినలేదు. సో అదైతే టేస్ట్ చేయడానికి ఇంకా అలా పెట్టాను. అండ్ ఈరోజు పూజ ఉంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఇంట్లోనే చేసేసుకున్నాము. అండ్ మధ్యాహ్నం వ్రతం అయిన తర్వాత లంచ్ కూడా అక్కడే అనమాట. సో ప్రజెంట్ ఇంకా కుకింగ్ లేదు, ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి అండ్ నైట్ క్లీన్ చేసిన వెజల్స్ అన్నీ కూడా ఎక్కడొక్కడ పెట్టేస్తున్నాను. ఇంతకుముందు మెయిడ్ వచ్చేవారు అనమాట. ఇప్పుడు నేను ఇంకా జాబ్కి వెళ్తున్నప్పటి నుంచి ఎక్కువ సామాన్లు అవి ఉండట్లేదు. సో అండ్ తనకు కూడా కుదరదని చెప్పింది. ఇంకా నేను కూడా టైమింగ్స్ కుదరలేదు. సో ఇంకా నాకు కూడా ఎక్కువ సామాన్లు ఉండట్లేదు కాబట్టి వెజిల్స్ నేనే చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది మ్యాంగో పిక్కిల్ లాంటిది, పచ్చి మామిడికాయలతోని అప్పటికప్పుడు అలా కట్ చేసి ఉప్పు కారం బెల్లం అదేదో వేసారు మా అత్తయ్య. సో అలా అప్పుడప్పుడు తినడానికి బాగుంటుందని, విటమిన్ సి దొరుకుతుంది కదా. సో ఇంకా ఇలా నాకు కూడా ఇష్టం, తనకు కూడా ఇష్టం. సో టేస్ట్ అయితే బాగుంటుంది. ఎలా చేశారో తెలీదు, బట్ అలా చేసి ఇలా స్టోర్ చేసి పెట్టారనమాట. జస్ట్ ఒక 2-3 daysకి అంతే, వెంటనే తినేయడానికి. అండ్ అది పెద్ద బాక్స్లో చేసి పెట్టారు, ఆల్మోస్ట్ ఖాళీ అయింది. ఇంకా అది చిన్న బాక్స్లోకి షిఫ్ట్ చేసేసి మిగతావన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను వెజిల్స్. నేను శ్రీకాంత్ అండ్ మా అత్త ఎవరైనా సరే సింక్లో గిన్నెలు ఉన్నాయంటే ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటే ఎవరికి స్ట్రెస్ ఉండదు. సో ఫైనల్లీ అది ఫాలో అవుతున్నాం ప్రజెంట్ అయితే ఇంట్లోని. అండ్ ఇంకా మార్నింగ్ అయితే జాను లేచేసింది. మీ మధ్య అయితే మేము లేచిన వెంటనే లేచిపోద్ది. ఎప్పటి వరకు అయితే వాళ్ళ డాడీ ఆర్ నేను ఎవరో ఒకరు పక్కన ఉంటే అప్పటి వరకు పడుకుంటుంది, లేదంటే అంతే. అండ్ మార్నింగే నైట్ చేయాల్సిన కటింగ్స్ అంటే అన్ని పనులు చేశారు. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. అండ్ తర్వాత మార్నింగ్ లేచేసరికి ఇలా జాక్ ఫ్రూట్తోని, చిన్నది అనమాట జాక్ ఫ్రూట్, ఇది లేతగా ఉండే దాంతో కబాబ్ చేస్తారంట. సో నాకైతే ఫస్ట్ టైము ఇది తెలియడము. పైన తొక్కంతా తీసేసి చిన్న జాక్ ఫ్రూట్స్ అనమాట, దాంతో కబాబ్ చేస్తారంట. దెన్ ఇక్కడ రంగోలీ వేసేసారు. ఈరోజు పూజ కాబట్టి వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. సో ఈ రంగోలీ బాగా అనిపించింది, ఇది కూడా వీడియో క్లిప్ తీసాను. ఇది ఈరోజు సాటర్డే. ఈ రోజు నుంచి 3 days హాలిడే ఉందన్నమాట. ఇద్దరికి, నాకు శ్రీకాంత్కి ఇద్దరికి ఆఫ్ ఉంది. సో ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. ఇంకా పూజ ఉందని చెప్పారని చెప్పి ఈరోజే ఇక్కడ ఉన్నాం అనమాట. అంటే పూజకి అటెండ్ అవుదాం అనేసి. అండ్ ఇంటి ముందంతా ఇలా అందరూ కూర్చొని కటింగ్స్, కుకింగ్ ప్రిపరేషన్ అదంతా చేసుకుంటున్నారు. తర్వాత ఇంకా అందరం రెడీ అయిపోయి 10:30 కల్లా ఇంకా పూజకి వెళ్ళాము. సో అరౌండ్ 10:30 అలా స్టార్ట్ అయింది. సో ఇంకా నైబర్స్ వీళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరితో పాటు ఇంకా కూర్చున్నాము. సత్యనారాయణ వ్రతం అంటేనే ఒక 2.5-3 hours పడుతుంది. సో అంతవరకు పిల్లలు అయితే కూర్చోలేరు. సో శ్రీకాంత్ కూడా ఈరోజు ఆఫ్ ఉంది కాబట్టి కొంతసేపు కూర్చున్నారు, పిల్లలు కూడా కూర్చున్నారు. బట్ ఇంకా వాళ్ళు అల్లరి చేయడంతో వాళ్ళని తీసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోయారనమాట. నేను మా అత్తయ్య కూర్చున్నాము. సో ఫైనలీ పూజ అయ్యేంత వరకు ఉన్నాం అనమాట. అండ్ తర్వాత ప్రసాదం ఇచ్చారు, తీసుకొని వచ్చేసాము. అండ్ ఇంటి దగ్గరే కాబట్టి ఇంటికి వచ్చేసాము. అండ్ ఆఫ్టర్ లంచ్
ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళ అబ్బాయే తను, ఓనర్ ఆంటీ వాళ్ళ అబ్బాయి. ఇంకా బయటికి వెళ్తున్నాం అనగానే ఇంకా ఏదో ఒకటి పిల్లలకి ఏదో ఒకటి ఇస్తున్నారనమాట. సో ఆన్ ది వే తినడానికి. దెన్ ఇక్కడ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే నా ఫ్రెండ్ దగ్గరికి, అంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి. సో తనకి రీసెంట్గా పాప పుట్టిందనమాట. ఇంకా చాలా రోజులు అయింది చూడడానికని, అండ్ మా అత్తయ్య కూడా వచ్చారు. అండ్ ఇప్పుడు వెళ్ళింది తుమ్కూరు అనమాట. సో ఇంకా ఇప్పుడు 2nd మంత్ తనకి, చిన్న పాపకి. సో ఇంకా అక్కడే నైట్ స్టే చేసాం. యాక్చువల్లీ చాలా దూరము మా నుంచి మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి. సో నైట్ అక్కడ మఠం ఉంటుంది తుమ్కూరులో, ఇలా స్వామి మఠం ఉంటుందన్నమాట. సో సిద్ధిగంగా మఠ. సో అక్కడికి వెళ్ళి, యాక్చువల్లీ అది క్లోజింగ్ టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా ఎప్పుడు చూడలేదని చెప్పి జస్ట్ అలా చూపిద్దామని వెళ్ళాము. ఇక్కడ ఏంటి అంటే స్వామీజీ ఉన్నంత వరకు రాగులు ఇలాంటివన్నీ డొనేట్ చేసేవారు, ఎవరైనా ఇచ్చేవారు అనమాట. సో ఇప్పుడు అంతా క్వాంటిటీ తక్కువైంది ఏంటి అని అనుకున్నాను. నేను ముందు వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ ఉండేవి. సో ఇప్పుడు అంతా తగ్గిందనమాట. సో ఇంకా అతను ఇప్పుడు లేరు. సో ఇంకా కానీ ఆ సేవలు మాత్రం అలా ఉంటూనే ఉన్నాయన్నమాట. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అదంతా ఉంటుంది. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఎలాగో వచ్చాం కాబట్టి ఇక్కడే అక్కడ ప్రసాదం తినేసి ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసాక, నెక్స్ట్ డే అక్కడ ఉండి ఈవినింగ్ వచ్చేసాము. అండ్ ర్యాండమ్లీ అనమాట ఇక్కడ పనస పిక్కలు ఉన్నాయి. సో పనస పిక్కలతోని కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. గుడ్లు, పనస పిక్కలు అండ్ ఇంకొక వెజిటేబుల్ ములంకాడ. సో 3 కలిపి వెజిటేబుల్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో చాలా డేస్ అయింది. నేను ఎప్పుడు రెగ్యులర్ కర్రీస్ చాలా తక్కువ, అంటే ఎవ్రీ టైమ్ ఏదైనా స్పెషల్ చేద్దామా, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామా అని అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ రెసిపీస్ కొంచెం తక్కువే, రెగ్యులర్ కాంబినేషన్స్. బట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లైక్ రసం, ఎగ్ బుర్జీ ఇలాంటివి ఉంటాయి కదా, వంకాయ ఫ్రై ఇలాంటివి. సో అలాంటి కాంబినేషన్స్ కూడా స్పెషల్ టైంలో చేసుకుంటున్నాము. సో ఎవ్రీ టైం ఏదో ఒక వెరైటీగా చేద్దాము అని అనిపిస్తుంది. సక్సెస్ అయితే ఓకే, లేకపోతే ఇంకా అలా అడ్జస్ట్ అయి తినేయడమే. సో ఈరోజు నార్మల్గా చేయలేదు, కొంచెం గ్రైండ్ చేసి మసాలా అలా వేస్ట్ చేశాను అనమాట. బాగానే ఉంది, అంటే చపాతీకి కూడా బాగుంటుంది అండ్ రైస్కి కూడా బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను. సో అంతే, ఇంకా 2 పూట్లకు కలిపి చేసేస్తున్నాను అనమాట. ఒకేసారి అయిపోతుంది. ఇప్పుడు నేను అంటే మార్నింగ్ అయితే ఎగ్ ఎలోడే మాకు. సో ఇంకా బాక్స్ కూడా ఇదే పెట్టేసుకుంటాను. దెన్ ఇంకా నైట్ కూడా ఇదే ఉంటుంది, దానికి చపాతీ చేసేయడమే అంతే. సో ఫైనల్లీ అయిపోయింది. అండ్ ఈ మధ్య అయితే మోస్ట్లీ ఏబీసీ జ్యూస్ రెగ్యులర్గా, అంటే వీక్లీ 2 అలా తీసుకున్నాం అనమాట. అంటే మోస్ట్లీ టైం ఉన్నప్పుడు, ఈ ఆల్టర్నేట్ డేస్ అని చెప్పలేను, బట్ టైం ఉన్నప్పుడు నాకు కుకింగ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ ఇది ఇంక్లూడ్ చేసుకుంటాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసేసి స్కూల్కి బ్రాంచ్ టైంలో కొంచెం జ్యూస్ తీసుకుంటాను, లిక్విడ్ ఫుడ్ లాగా ఉంటుంది అండ్ స్కిన్ కూడా మంచిది కదా. సో అందుకు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. సో బాయ్, టేక్ కేర్.